ఈ రెండో వాడు అహ్మదీనమ్మ. ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చి నా టాక్సీ దూకాడు. దెబ్బకి ట్యాక్సీ నేల కట్టుకుని ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త ట్యాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో ట్యాక్సీ కావాలా? ఒంటెలు ఒంటెలు అది కూడా లేవనుకో, నేను నవ్వుకుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. ఈ సినిమా థియేటర్లో ఎందుకు దొబ్బిందో కానీ టీవీలో దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ మాత్రం పుచ్చలు ఎగిరిపోయేలా ఉంటుంది. తెలుగుళ్ళంతా తెగ ఆశ్చర్యపోతున్నారు ఈ మధ్య. ఏమని? థియేటర్లో దొబ్బిన సినిమాలు టీవీలో తెగ నచ్చేస్తున్నాయి ఏంటా అని. ఏంటి ఈ సినిమా నీకు ఎక్కలేదా? ఎవరికెక్కింది థియేటర్లో? ఫ్లాప్ చేసింది ఎవరు? మనమే. అరే ఫ్లాపా అని ఈరోజు అమాయకమైన క్వశ్చన్ ఏంటి? టీవీలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మరి థియేటర్లో ఎట్లా పోయింది? నాకైతే పిచ్చి షాకింగ్గా ఉంది. ఏం మారిందంటావు? అంటుంటారు కదా ఈ సినిమా ఇప్పుడు వస్తే హిట్ అని. అప్పట్లో ఆడియన్స్ ఎరగలేదేమో. రిలీజ్ చేశారంట, థియేటర్ పోయి చూసేస్తా. రిలీజ్ చేసే వాళ్ళకి రిలీజ్లు ఇక్కడ టీవీలో ఫ్రీగా వస్తుంటే ఈ ట్రాఫిక్లో పడి థియేటర్లో 3 గంటలు కొట్టించుకోవడం ఎందుకు? ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో 1.5 లాగేయచ్చు. మారింది ఇదే. అక్కడ పర్స్ నుంచి 150 తీయాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేవు. రిలీజ్ రోజు ఉరుక్కుంటూ పోయి 3 గంటలు దొబ్బించుకునేవాడు చెప్తారు కరెక్ట్గా సినిమా ఎట్లుంది అని. టీవీల్లో ఓటీటీల్లో చూసే మనం కాదు. అంతేనంటావా? ఇంకా చాలా ఉంది. రిలీజ్ రోజు థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగుందా పోయిందా అనేది తెలియదు. పోస్టర్లు, ట్రైలర్లు, సాంగ్స్తో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. చూడాలని ఎగ్జైట్ అవుతావు. టికెట్ కొని థియేటర్లోకి పోతుంటావు చూసావా, ఉత్సాహంతో ఊగిపోతుంటావు. లైట్స్ ఆఫ్ చేసి బొమ్మేస్తే 3 గంటలు ఫోన్ కూడా ముట్టవు. డోర్స్ వేసి లాక్ చేసి చూపించేదే నిజమైన సినిమా. బయటకు వచ్చి పార్కింగ్ నుంచి బండి తీస్తున్నప్పుడు నీకు కలిగే ఫీలింగే నిజమైన టాక్ అయినా రివ్యూ అయినా. బాగుంటే ఓకే, అదే ఉత్సాహంతో ఉల్లాసంతో ట్రాఫిక్లో పడి ఇంటికి పోతావు. లేదంటే దీనికోసమా 3 గంటల టైము 300 డబ్బు బొక్క పెట్టుకుంది అని అనుకుంటాం. బొమ్మ బాగుందా పోయిందా అని తెలిసిపోయాక టీవీలోకి వస్తుంది. పోయినోడు పల్స్ రేట్ ఉంటుంది చూసావా, పుసుక్కుని పడిపోతుంది. అలా నీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పండుకుని ఉంటాయి. పోస్ట్ మార్టం కోసం చూసినట్టు చూస్తావు, పైసా ఖర్చు ఉండదు. పల్లీలు ఎంచుకొచ్చి పొరుపు మీద పడుకుని పాజులు చేసుకుంటూ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్ చూసుకుంటూ చూస్తే ఇలాంటి బొక్కలు డౌట్లే వస్తాయి. గాట్ ఇట్ డ్యూడ్. థియేటర్లో సినిమా అనేది టీవీలో లైవ్ క్రికెట్ లాంటిది. నవరసాలు ఉంటాయి. రంజుగా ఉండొచ్చు, రాడ్డు దిగచ్చు. టీవీలు ఓటీటీలు అంటే మ్యాచ్ అయిపోయాక చూసే రీప్లే లాంటివి. రిజల్ట్స్ తెలిసిపోయి రసాలు ఏముండవు. టీవీలో కామెడీ పెట్లు చూసి ఈ సినిమా ఎలా పోయిందప్ప అని కామెడీ క్వశ్చన్ వేయద్దు. అదే కదా నేను చెప్పేది. ఇంకోటి కూడా ఉంది. థియేటర్లో ఒక సినిమాని మూకుముడిగా మాకు వద్దురా బాబు అన్నారంటే ఆ సినిమాలో ఏదో బొక్కుందని అర్థం. ఎప్పుడు వచ్చినా ఎక్కదు. ఆడియన్స్ ఎదగలేదు, ఇప్పుడు వస్తే హిట్ అనే బొగడ అజంప్షన్స్ వద్దు. ఆడియన్స్ ఒకసారి తీర్పు ఇచ్చారంటే అదే అంతిమ తీర్పు. రెస్పెక్ట్ ఇట్. ఇంతకీ ఆ సినిమాలో ఉన్న పెద్ద బొక్క ఏందంటావు?